ఏడవ జాతీయ పోషణ మాసం మహోత్సవ ముగింపు సందర్భంగా స్థానిక పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణం నుంచి విశ్వనాథపురం ఆర్టీసీ బస్టాండ్ మీదుగా పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలందు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్లో వివిధ రకాల పిండి వంటలను రుచులను విద్యార్థులకు పంచిపెట్టారు. విద్యార్థుల నుంచి సొంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని సుధామారుతి, చైల్డ్ ఫండ్ లింక్ వర్కర్ సురేష్, ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాగి బూరెలు, రాగి చక్రాలు, ఇది బొప్పాయి హల్వా అన్న అందరు తినేసారు. హల్వా ఏం పులుసు అది?
రే అబ్బాయి పరిగెత్త చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము పొదిలి పట్టణంలో పొదిలి కొనకనమిట్లకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్లందరితోటి పోషకాహార మాసోత్సవ ముగింపు కార్యక్రమాన్ని చేశాము. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలందరిలోకి మేము పోషకాహార యొక్క ప్రాముఖ్యత మరియు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుతూ ఈరోజు ముగింపు కార్యక్రమంగా మేము మా కార్యాలయం నుంచి మన ఇక్కడ ఈ స్కూల్ దాకా చిన్న ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీలో మేము పోషకాహారం గురించి, చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే లాభాల గురించి, అట్లాగే బాల్య వివాహ నిషేధం గురించి వివిధ కార్యక్రమాలని మరియు అందరికీ అవగాహన కలిగేలాగా 4 రోడ్ల కూడలిలో కూడా మేము చిత్రాల ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మేము మా ఒక చిన్న ఒక ప్రయత్నాన్ని మేము చేశాము. అలాగే రకరకాల తక్కువ ఖర్చుతోటి మన చుట్టుపక్కల దొరికే రకరకాల ఆహార పదార్థాలతోటి మంచి పోషక విలువలు కలిగిన రుచికరమైన పదార్థాలు ఎలా చేసుకోవచ్చు అనేదాన్ని మా అంగన్వాడీ కార్యకర్తలందరూ తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ దాదాపు 600 మంది పిల్లలకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టాము. అట్లాగే బాల్య వివాహ నిషేధ చట్టం గురించి అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్క బాలిక కూడా 18 ఏళ్ళు నిండేదాకా చక్కగా చదువుకోవాలి. ఆడపిల్లలందరూ 18 ఏళ్ళ దాకా కాలేజీ వైపు అరుగులు వేయాలే కానీ కళ్యాణ మండపం వైపు అడుగులు వేయడం కాదు అని చెప్తూ మేము అందరి దగ్గర సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది తీసుకున్నాము. బంగారు బాల్యం అనే కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించారు కదా 29వ తేదీన. ఆ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ప్రతి గ్రామంలోనూ, ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో కూడా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా పోషకాహారం గురించిన వాటి విలువలను తెలుసుకొని పిల్లలందరికీ మంచి పోషకాహారం ఇవ్వవలసిందిగా, అలాగే చైల్డ్ మ్యారేజెస్ని మంచి పిల్లలందరినీ కాపాడి ఆడపిల్లలందరూ చదువుకునేటట్లుగా చేయాల్సిందిగా కూడా మీ ద్వారా కోరుతున్నాము.